ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రసన్నతను చూసేటువంటి ప్రతి కుటుంబం కూడా ఎంతగానో ఆయన ఆనందించేవారుగా ఉంటారు. ఆయన గుమ్మం గడపల యొద్ద ఆయనకి దయగలిగినటువంటి మాట కొరకు ఎంతమంది అయితే కనిపెట్టుకొని ఉంటారో వారందరూ కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తారు. కీర్తన గ్రంథము 27 అధ్యాయము 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. దావీదైతే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు లోకంలో ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని విడిచిపెట్టి ఉండరు. పిల్లల భవిష్యత్తు కొరకు ఎన్నో విడిచిపెట్టుకుంటూ ఉంటారు. పిల్లల భవిష్యత్తు కొరకు రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. వారు స్థిరపరచబడితే చూచి ఎంతగానో ఆనందించేవారు ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రులే. కాబట్టి ఈరోజు తల్లి కంటే తండ్రి కంటే అత్యధికంగా చూసేటువంటి దేవుని గురించి అతను మాట్లాడుతూ ఉన్నాడు. తల్లిదండ్రులైనా ఒకవేళ విడిచిపెట్టవలసి వచ్చినప్పటికీ కూడా విడిచిపెడతారేమో కానీ నా దేవుడైతే మాత్రం నన్ను చారదీస్తాడు, నన్ను బలపరుస్తాడు, ఎప్పటికీ కూడా నన్ను విడిచిపెట్టడు, నన్ను దుఃఖంలో ముంచివేయడనేటువంటి గొప్ప విశ్వాసాన్ని దావీదైతే అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరైనా మనం కదిపితే వారి తల్లిదండ్రుల గురించి మాట్లాడతారు. తల్లిదండ్రులు ఎంతగానో తమ కొరకు కష్టపడి తమని పొజిషన్లో ఉంచారనేటువంటి సాక్ష్యాన్ని వారు పంచుకుంటూ ఉంటారు. కానీ దావీదైతే దేవుడు తనని ఎంతగానో ప్రేమించి తనకు ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చినటువంటి ప్రయాసాన్ని అంతటిని అతను గుర్తించి తల్లిదండ్రుల కంటే అధికంగా ప్రేమించగలిగినటువంటి వాడు ఆయనని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో 18వ వచనం నుంచి హన్నా మాట్లాడుతూ ఉంది. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టి కృపనొందుతును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాటి నుండి దుఃఖముఖగా ఉండటం మానెను. ఆమెకు పిల్లలు లేరు. చాలా సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతూ ఉంది. కానీ దేవుని మందిరానికి వచ్చింది. అక్కడ సేవకుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు బట్టి ఆమె నమ్మిక ఉంచింది. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత వారు ఉదయమే వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలను తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్య హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. కనుక హన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనెను. నేను యెహోవాకు మొక్కుకొని వీటిని అడిగితిని అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. కనుక ఇప్పుడు ఆమె మొక్కుకుంది. తగిన సమయంలో తన కుమారుని దైవ సన్నిధికి సమర్పిస్తానని ఆమె ఆలోచన చేసింది. వాడు పాలు మాన్పించిన తర్వాత ఇంకా చిన్నవాడై ఉన్నప్పుడే ఆ బాలుని ఎత్తుకొని దేవుడి మందిరానికి వచ్చి షిలోహు మందిరంలోకి వచ్చి అక్కడ సేవకునితో మాట్లాడుతుంది. నా ఏలినవాని ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను. కాబట్టి ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తానని ఆమె చెప్తూ ఉంది. కనుక ఆ బిడ్డను ఎలా విడిచిపెట్టగలిగింది? దేవునికి మొక్కుకుంది కాబట్టి తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డను విడిచిపెట్టవలసి వచ్చింది. కానీ దేవుడైతే సమూయేలుని ఎంతగానో ఘనపరిచాడు. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉన్నప్పటికీ కూడా, అటువంటి వారి మధ్య నివాసం చేస్తున్నప్పటికీ కూడా దేవుడైతే అతను ఎంతగానో కృప చూపించి బాలుడైనటువంటి సమూయేలు ఇంకా ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును అతడు వర్ధిల్లడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ దినాన్ని ఉదయకాలనే మనం గ్రహించినట్లయితే దేవుడు ఏ విషయంలో కూడా నిన్ను అవమానపరచక నిన్ను అందరూ విడిచిపెట్టేసినప్పటికీ ఆయనైతే నీకు తోడుగా ఉండి నిన్ను చారదీస్తాడని ప్రభు అయితే ఉదయకాలాన్ని గొప్ప వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు అందరూ నీతో ఉన్నారు, ప్రభు కూడా నీతో ఉన్నారు. కానీ శాశ్వతమైనటువంటి ప్రేమని ఎవరు చూపిస్తూ ఉన్నారంటే కేవలం ప్రభువు మాత్రమే మరణం వరకు నిన్ను నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఆయన నడిపించేటప్పుడు ఎక్కడ కూడా తప్పు అనేది జరగదు. ఆయన కరెక్ట్గా నడిపిస్తారు. కనుక ఆ నడిపింపుని బట్టి నువ్వు ఆనందించాలి. అతను నీతో మాట్లాడుతున్నప్పుడు దానికి నువ్వు లోబడాలి. ప్రభా, మీ దగిలిగా నష్టాలకి సమయంలో అప్పగించుకొని స్తుతిస్తుండగా, దేవా నువ్వు నడిపించేవాడు నీవే, ప్రభా బలపరచువాడు నీవే నాయన, కృప చూపువాడు నీవే నాయన. ఒకనొక సమయం వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టవచ్చు కానీ వారి పరిస్థితులను బట్టి, కానీ నీవైతే తండ్రి ఎన్నడూ విడువక ఎడబాయిక కృప చూపించి ఎల్లప్పుడూ మమ్మల్ని హత్తుకొని నడిపించడం నువ్వు శక్తిమంతుడు. కనుక ప్రతి విధమైన భయం ఆందోళన నుంచి నేను ప్రతి ఒక్కరిని విడిపించి నెమ్మది కలుగు చేసి భవిష్యత్తు గురించి అయినటువంటి నాయన నెమ్మది తండ్రి వారికి అనుగ్రహించి మహిమతో నింపమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.